ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా, ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరపున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్షుడు. ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగినాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రి గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు, దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి. మనలో ఒక అవగాహన రావాలి. అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం. ఒక పక్కన చాలా డిటరేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్, అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం. అవసరమైతే 1 ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం.